సోషల్ మీడియా దిగ్గజం మెటా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమవడంతో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ దెబ్బకు టెకీలు హడలిపోతున్నారు. మరిన్ని కంపెనీలు ఇదే బాట పట్టబోతున్నాయా? ఏఐ దెబ్బకు టెకీల జీవితం అంధకారంగా మారబోతోందా? భవిష్యత్తుపై ఏఐ డేంజర్ బెల్స్ మోగిస్తోందా? ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్ అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా అయిపోయాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తున్న నేటి కాలంలో మానవ వనరులను తగ్గించుకునే యోచనలో అనేక కంపెనీలు ఉంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెకీలు లేఆఫ్స్ దెబ్బకు హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన కీలక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లేఆఫ్స్ ప్రధానంగా రియాలిటీ ల్యాబ్స్, సోషల్ మీడియా బృందాలు, రిక్రూట్మెంట్ విభాగాలపై ప్రభావం చూపనున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తున్న మెటా ఆ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ కారణంగానే పెద్ద సంఖ్యలో లేఆఫ్లు చేపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఏఐపై మెటా మొత్తం ఖర్చు $162 బిలియన్ నుంచి $169 బిలియన్ మధ్య ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఏఐ నిపుణుల కోసం కంపెనీ పెడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించాలని మెటా భావిస్తోందని తెలుస్తోంది. ఉద్యోగాల కోతలు కేవలం మెటాకు మాత్రమే పరిమితం కాలేదు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఇవే బాట పడుతున్నాయి. కార్పొరేట్ విభాగంలో భారీ మార్పులు చేస్తున్న అమెజాన్ 2026 ప్రారంభంలోనే సుమారు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. అటు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఏ విభాగాలకు పెద్దపీట వేస్తూ ఇతర విభాగాల్లో కోతలు విధిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పలు విడతల్లో వేలాది మందిని తొలగించింది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం మైక్రోసాఫ్ట్ ఏటా దాదాపు $80 బిలియన్ ఖర్చు చేస్తోంది. అటు గూగుల్ సంస్థ కూడా అడ్వర్టైజింగ్, సేల్స్, హార్డ్వేర్ విభాగాల్లో మార్పులు చేస్తోంది. ఏఐ సహాయంతో పనులను ఆటోమేట్ చేయడం ద్వారా తక్కువ మందితో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఆరంభంలోనే బడా టెక్ కంపెనీలు లేఆఫ్ల బాట పట్టడంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియక ఐటీ ఉద్యోగులు క్షణక్షణం భయంగా బతుకుతున్నారు.